భగవద్గీత గీతామకరందం 1వ అధ్యాయం 43 నుండి శ్లోకములు. దోపైరైతే కులాగ్నం వర్ణ సంకరకారకై ఉత్సాహ్యన్య జాతి ధర్మా కులధర్మాచ శాశ్వత ఉత్పన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసు భవితీత్యను సృషత. ఓ కృష్ణ, కులనాశకుల యొక్క జాతి సౌకర్య హేతువులైన ఈ దోషముల చేత జాతి ధర్మములు కులధర్మములు నశించిపోతున్నవి. ధర్మములను ఆశించిన మానవులకు శాశ్వత నరకములు కలుగుతున్నదని విన్నాము. అహోబతమహో మహాత్పాపం కర్తుం యావసిత హయం యజ్రా సుఖేనాం హంతుం స్వజనముజ్యత. కటకట రాజసుఖమండలి యశము చేత మన బంధువులను చంపుటకు ఉద్యమించి మహాపాపమును చేయుటకు సమకట్టితిమే కదా. యది మామా ప్రతీకార శస్త్రం శస్త్రా ప్రాణయ ధార్తరాష్ట్ర రణేహేన్యుస్మతే క్షేమతరం భవతే. ఆయుధములను ధరింపక ఎదిరించి ఉన్న నన్ను ఆయుధములు చేపు నీ దుర్యోధన నీ యుద్ధములను జంపరేని అది నాకు మరింత క్షేమము ఉన్నది. కులమును నాశనం చేసి కొత్త పాపమును సంపాదించుట తిరిగిపోయి అత్తరి పూర్వపుణ్యముల కాపాడుకున్నట జరిగిను. బంధు వలన కలుగు పాపములు తృప్తి పొందును. బంధుమిత్రాదుల ప్రాణములు దక్కును. బంధుమిత్రాదుల ప్రాణములు కాపాడుట కలుగు పుణ్యమును స్వీకరించి మోక్ష ప్రసాదములతో తరించును. ఏవం ముక్తా సంఖ్యే రథోస్త ఉపానిస్తం విసృజిత సశరథం చాపం విఘ్నమాన సేవా. సంజయుడు చెప్పెను. యుద్ధభూమి అర్జునుడి ప్రకారము చెప్పి శోకము నుండి చిత్తము గలవాడే బాణములతో కూడిన వింటి పార్చి అర్జునుడు శోకాదికి చిత్తుడై ధనుర్బాణముల సైతము జార విడిచెను. అర్జునుడి జీవితమును నిరుత్సాహంచే ధనస్సుచే వదిలిపెట్టి ఘట్టమై ఒక్కడ ఉండును. తత్ఫలితంగా నాటి రాజ్యమును భోగములను తృణీకరించి యుద్ధమును నిరాకరించెను. దైవం కొరకు ధర్మము కొరకు పరితాపము యోగం దారి ఉండును. మరి యొక్క దానియందు ధర్మమును ఆసక్తి మోక్షం ఆగుచున్నది. దృశ్య విషయములపై విరక్తి కలిగి ధర్మము కొరకు తహతాలాడి భగవానుగ్రహం అతనికి జ్ఞానోదయం పరమశాంతిని తప్పక లభించగలవు.